హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్ అందరికీ. మేము ఎక్కడ పోతున్నామంటే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ట్రైన్ ఎన్ని గంటలకు ఉందంటే 9:30కి ఉంది కదా అని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం ఆటోలో. అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్కి చేరుకున్నాం, సికింద్రాబాద్ దగ్గరికి. నేను ఇందాక 9:30కి అన్నగా ట్రైన్, అది నైట్ టైంలో 9:30కి ఉంది ట్రైన్. అందుకే వెళ్ళిపోయాం స్టేషన్కి ఫాస్ట్గానే. వెళ్ళిపోగానే ఇంకా టైం ఉంది కదా అని ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్దామని పోతూ ఉన్నాం అట్లా. మా ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాలని పోతూ ఉన్నాం, నేను మమ్మీ ఇంకెవరెవరం పోతున్నామంటే మా మమ్మీ వాళ్ళ కొలీగ్ ఉంటారు, మనోజ మేడం, ఇంకా శ్రీలత మేడం, ఇంకా మనోజ మేడం వాళ్ళ మన్మరాలు హాసిని, నా మంచి ఫ్రెండ్ హాసిని. అందరం కలిసి వెళ్తున్నాము. మేము పోతుంటే ఆల్రెడీ శ్రీలత మేడం అన్నది ప్లాట్ఫామ్లో ఉన్నారు. నెక్స్ట్ మేము పోతున్నాము. ఆ తర్వాత మా మనోజ మేడం వాళ్ళు రావాలి కదా అని ఇంక మేము అక్కడ వెయిట్ చేస్తున్నాము, నేను మమ్మీ కలిసి. మేడం వాళ్ళు వస్తే ఇక అందరం కలిసి వెళ్దామన్న ప్లాట్ఫామ్కి మేము అనేది వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడు వెళ్ళినామంటే చెప్తాను. సాటర్డే రోజు 4th నైట్కి అనేది వెళ్ళాము. మనోజ మేడం వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం కదా, వాళ్ళకు ఏం చేద్దాం అన్నట్టుగా నేను మా మమ్మీ ఆ ట్రైన్తో ఒక ఫోటో దిగుతున్నాము. మాకు మెమొరీగా ఉంటుంది కదా అని ఒక ఫోటో అట్లా దిగుతున్నాం నేను మా మమ్మీ కలిసి. ఇప్పుడు మా మేడం వాళ్ళు వచ్చేసారు. అమ్మయ్య, ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపోవాలి, శ్రీలత మేడం దగ్గరికి అని చెప్తున్నాను. నేను హాసినికి హాయ్ చెప్తున్నాను అక్కడ. హాసిని కూడా నాకు హాయ్ చెప్తుంది, మీ అందరికీ కూడా హాయ్ చెప్తుంది. ఇక అందరం కలిసి దిగుతున్నాం. ఇది ప్లాట్ఫామ్ ఏంటంటే ప్లాట్ఫామ్ నెంబర్ 4లో వస్తుంది మా ట్రైన్ అనేది. దిగుతున్నాం అందరం కలిసి. మా మమ్మీ 2 బ్యాగ్స్ పట్టుకుని వెళ్ళిపోయింది కదా, మేము కొన్ని బ్యాగ్స్ పట్టుకొని కూడా వెళ్తున్నాం. నేను హాసిని, నేను చెప్పాను కదా మా మంచి ఫ్రెండ్ అది హాసిని, ఇద్దరం కలిసి ఇంక మేము కూడా దిగుతున్నాం. ఇంకా అందరం దిగేసిన తర్వాత ఇక అందరం కలుసుకున్నాం. ఇక్కడ మనోజ మేడం, నేను, మా మమ్మీ అట్లా. హాసిని చూసారా దగ్గరకు వచ్చేసింది నా దగ్గరికి. బెస్ట్ ఫ్రెండ్స్ మేము ఇద్దరం. అయితే హాసిని నేను హాయ్ చెప్పుకున్నాం, మంచిగా ఫొటోస్ దిగినాము. కొంచెంసేపు అట్లా దిగిన తర్వాత ఇప్పుడు అనేది ట్రైన్ వస్తున్నది. ట్రైన్ కోసం చూస్తున్నాము. ట్రైన్ ఇంకా దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చేటప్పుడు అందరం రెడీగా ఉండాలి కదా అని బ్యాగులన్నీ రెడీగా పెట్టుకున్నాం. నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టము. అయితే ట్రైన్తో ఒక ఫోటో దిగుదామా అని ఒక ఫోటో దిగేసా ఆల్రెడీ. అయితే ఇక ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడు ట్రైన్ ఆగిపోయింది. ఇంకా మన భోగి అన్నది ఎత్తుకొని ఎక్కాలన్నట్టు. ఇప్పుడు మేము అనేది మా భోగి అనేది దగ్గరే ఉంది, ఎక్కేసాం కూడా. అందరూ హాయ్ చెప్తున్నారు. మా మమ్మీ, మా మనోజ మేడం, శ్రీలత మేడం, హాసిని, నేను కలిసి మీ అందరికీ హాయ్ చెప్తున్నాము. మేము ఇంకా పోతున్నాము. ఇంకా ఎక్కడ పోతున్నాము అంటే మహారాష్ట్ర అనే నాందేడ్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. ఇది నా సీటు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ట్రైన్. అలా కొద్దిసేపు అట్లా బయట చూసిన తర్వాత ఆకలి అయింది డిన్నర్కి. ఇంకా మేము అనేది మా మేడం అనేది పులిహోర తెచ్చారు కదా అని, మనోజ మేడం అని ఇంకా ఫుడ్ తెచ్చి కదా అని తింటున్నాం. తిన్న తర్వాత ఏంటంటే నేను హాసిని అనుకున్నాం ఏమన్నా ఆడుకున్నామా అంటే నాతోటి హాసిని. నేను ఏం గేమ్ ఆడదామంటే అడిగితే ఏమన్నది, నేను ఊనో కార్డ్స్ తెచ్చినాక ఆడదామా అంటే ఇక ఇద్దరం కలిసి కొద్దిసేపు అట్లా ఆడుకుంటున్నాం అట్లా ఊనో కార్డ్స్. ఫస్ట్ గేమ్ తాను గెలిచింది, సెకండ్ గేమ్ నేను గెలిచాను. మేము ఇంకా రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ 8 చేరుకున్నాం అంటే 5 o'clockకి చేరుకున్నాము నాందేడ్ అనే ప్లేస్కి. ఇది నాందేడ్ దగ్గర ఉన్న రైల్వే స్టేషన్. ఇంకా చేరుకున్నాం కదా అని కారు కోసం వెయిట్ చేస్తున్నాము. కారు ఇంకా వచ్చేసింది. ఇంకా మా మమ్మీ వాళ్ళు, మా మేడం వాళ్ళు అనేది బ్యాగ్ మొత్తం సెట్ చేసుకుంటారు చూసారా. ఇంకా ఇంటికి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా మేము అనేది షాపింగ్కి వెళ్తున్నాము ఆటో తీసుకొని. ఇప్పుడు నేను, మనోజ మేడం, మమ్మీ, శ్రీలత మేడం, ఇంకా మా ఫ్రెండ్ హాసిని అందరం కలిసి షాపింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ నాందేడ్ దగ్గర అనేది షాపింగ్ అనేది
ఉంటుంది. ఇక్కడ బాగుంటారు అన్నీ. మా మనోజ్ మేడం తీసుకెళ్తుంది. చాలా ఫేమస్ అంట అక్కడ. అందుకని మా మేడం అందరినీ తీసుకెళ్తుంది. చాలా బాగుంటుందండి ఇక్కడ, కొనుక్కోండి అని మా మేడం చెప్తున్నారు అక్కడ. మాకు చెప్తుంది అక్కడ చాలా బాగుంటుంది అని మా మేడం నాతో చెప్తున్నారు. అక్కడ నాందేడ్లో దాంట్లో ఒక టవర్ ఉంటుంది. ఆ టవర్ చూడు అని మా మేడం నాకు చూపిస్తున్నది. అట్లా చూసుకుంటే ఇంత ట్రాఫిక్ ఉందంట షాపింగ్ పోయే దారిలో. వామ్మో అనుకున్నా నేనైతే. ఇప్పుడు దారిలోనే చూపిస్తాం, మొత్తం షాపింగ్ మాల్సే ఉంటాయి. ఇప్పుడు దారిలోనే షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు అలా పోతుంటే దాని లెఫ్ట్ సైడ్ టవర్ లెఫ్ట్ సైడ్ చూసారా ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయో. ఇక ఇంకా ఎక్కడ లేని డ్రెస్సులు, చాలా డ్రెస్సులు ఉన్నాయి ఇక్కడ. ఇంకా అట్లా పోయే దారిలోనే ఇంకా వరుసగా షాపింగ్ మాల్స్ ఉంటాయి అన్నట్టు ఇక్కడ. ఎంత బాగుందంటే చాలా ఫేమస్ అని చెప్పుకోవాలి. ఇక్కడ గాజులు ఉన్నాయి చూసారు, గాజులు చూసాక ఇక అట్లనే కంటిన్యూ అవుతున్నాం. మేము పోయే దారి ఇంకా రాలేదు ఆ షాప్ అనేది. ఆ షాప్కి అనేది వెళ్తున్నాం. ఆ పోయే దారిలోనే ఈ షాప్స్ అన్నీ ఉన్నాయి. చాలా ఐటమ్స్ ఉన్నాయి. అయితే ఇది ఎప్పుడు అంటే సండే రోజు మార్నింగ్ అనేది షాపింగ్ అన్నట్టు వెళ్తున్నాము. షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా మమ్మీకి మా మేడం వాళ్ళకి పర్సనల్ వర్క్ ఉంటే వచ్చాము. అయితే ముందైతే షాపింగ్ చేసుకున్నాం అన్నట్టుగాను చేసుకుంటున్నాం. సండే రోజు అనేది హాలిడే కదా అని మొత్తం షాపింగ్లోనే పడ్డాం అందరం కలిసి. ఇదేమో బెడ్షీట్స్ అమ్ముతారు కదా, ఆ షాప్ అన్నట్టు ఇది. రకరకాల బెడ్షీట్స్ ఉన్నాయి, చాలా రకాలైన బెడ్షీట్స్ ఉన్నాయి. ఇక కొంటున్నారు. మా మమ్మీ చూసింది అక్కడ బెడ్షీట్స్. మీకు కూడా చూపిస్తాను బెడ్షీట్స్ ఎంత బాగున్నాయి తెలుసా. గుంపు గుంపు వైట్ బెడ్షీట్స్ ఉన్నాయి, ఇంకా కలర్ కలర్ బెడ్షీట్స్ ఉన్నాయి. ఎలాంటి బెడ్షీట్స్ కావాలన్నా సరే ఇక్కడ కొనవచ్చు. చాలా బాగుంటుంది. ఎంత బాగున్నాయి అంటే ఈ బెడ్షీట్స్ అనేవి మీకు చూపిస్తున్నాను కదా, చూడండి అట్లా బెడ్షీట్స్ అన్నీ. మా మేడం వాళ్ళు అట్లా చూస్తున్నారు. ఇప్పుడు మీకు చూపిస్తారు వరుసగా ఎంతగానో షాపింగ్లు ఉన్నాయి అంటే. వామ్మో చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇక్కడ అనేది మా మేడం అందుకే అన్నారు ఇది చాలా ఫేమస్ అనేది అంటారు ఇక్కడ. ఇక్కడ చాలా మంది కొంటారు అని చెప్పారు మా మేడం అనేది. నేను హాసిని ఒక షాప్లో కూర్చున్నాము. మా హాసిని అనేది డ్రెస్ చూసుకుంటుంది తన కోసం అనేది, ఫెస్టివల్ కోసం అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అలానే వస్తుంది. నేను చేసే వీడియోస్ అనేది మీ దాకా వస్తాయి. షేర్ చేయండి.